ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడున్న జనరేషన్లో మీరు చాలామంది పచ్చబొట్లు పొడిపించుకున్నారు కదండి. పచ్చబొట్టు అంటే ఇప్పుడు ఫ్యాషన్ కదా. సినిమాల్లో చూసినా, సీరియల్స్లో చూసినా, బయట చూసినా, ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా వాళ్ళ ఒంటి మీద పచ్చబొట్టు అనేది ఉంటుంది కదా. వాళ్ళని చూసి మనం పొడిపించుకుంటున్నాం. అయితే దేవుణ్ణి ఎరగని వాళ్ళైతే ఓకేనండి, వాళ్ళకు తెలియదు కాబట్టి. కానీ దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణిలో నడుస్తా, దేవుని గొప్పతనం తెలుసుకొని చర్చికి వెళ్తా, దేవుని చెప్పినట్టు ప్రతిరోజు దేవునికి ఆరాధన చేస్తా, ప్రార్థన చేసుకుంటా నడిచేవాళ్ళు పచ్చబొట్లు పొడిపించుకునే అలవాటు అనేది మనకు ఉండకూడదండి. ఎందుకంటే బైబిల్లో లేవియా కాండము 19వ అధ్యాయం 28వ వచనంలో ఒక్కసారి మనం చదివినట్టయితే పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు అని ఇశ్రాయేలీయులకి దేవుడు తండ్రి చెప్తున్నాడు. అంటే అప్పట్లో పాత నిబంధన కాలంలో కాబట్టి అది చేయకూడదని దేవుడు చెప్పాడు సిస్టర్. మరి ఇప్పుడు చేయకూడదని మనకేం లేదు కదా అంటారేమో. ఒకవేళ అప్పుడు పాత నిబంధనలోనే వాళ్ళ కోసమే చెప్తే ఇప్పుడు మనం ఇది చదువుకోవడానికి ఇందులో రాపించాల్సిన అవసరం లేదు కదా. అంటే తండ్రికి తెలుసు కదా, ఆయన భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలిసిన దేవుడు మన తండ్రి కదా. పాస్ట్లో ఏం జరిగిందో తెలుసు, ప్రజెంట్లో ఏం జరుగుతుందో తెలుసు, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో కూడా తండ్రికి తెలుసు. కాబట్టి ఆయనే ఆ ఏర్పాటు అంతా చేసేది. కాబట్టి పచ్చబొట్లు అనేవి అప్పటి కాలంలో పొడిపించుకున్నారా, ఇప్పుడు కూడా పొడిపించుకుంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. మనం దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం, దేవుని ఆరాధించేవాళ్ళం ప్రతి వారం. మళ్ళీ స్త్రీల కూడికని బుధవారం వెళ్తాం, మళ్ళీ ఉపవాస కూడికని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. అలాగే 2 పూట్ల ప్రార్థన చేసుకుంటాము. ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నారనుకోండి. ఒకవేళ మీ ఆలోచనలో లోకపరంగా ఉంటే ఇవన్నీ చేస్తా కూడా ఈ పచ్చబొట్లు పొడిపించుకోవడం, మీ నుదుటి వెంట్రుకలు గుండ్రంగా కత్తిరింపకూడదని ఉంది. మరి అలా చేస్తున్నారా? దేవుళ్ళో ఉండి కూడా లోకస్తుల్లాగా మనం బ్రతుకుతున్నామా? ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అదే ప్రతి విషయం కూడా మనకు తండ్రి బైబిల్ ద్వారా మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. లేవియా కాండం 19వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు అని స్పష్టంగా రాపిచ్చాడు తండ్రి. ఎందుకంటే ఆ కాలంలో పొడిపించుకున్నారో లేదో మనకైతే తెలియదు, కానీ ఈ కాలంలో అయితే మాత్రం ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళలో అసలు ఒంటి నిండా పచ్చబొట్లే కదా. మనం చూస్తున్నాం కదా, మన ఫ్యాన్స్ ఉంటారు, మనం ఎవరికైనా ఫ్యాన్స్ అవుతాం కదా. లోకపరంగా హీరోలకు కానీ క్రికెటర్స్ కానీ ఎవరికైనా సరే ఫ్యాన్స్ అవుతామా? వాళ్ళ ఒంటి మీద చూడండి, ఖచ్చితంగా పచ్చబొట్టుండిద్ది. అది సీరియల్స్లో వాళ్ళైనా బయట కూడా ఇక వాళ్ళు వేసుకున్నారంటే ఖచ్చితంగా మన ఒంటి మీద పడాల్సిందే. అయితే దేవుడు తండ్రి చెప్పే మాట ఒక్కసారి విని ఆలోచించుకోండి. మనం లోకపరంగా నడుస్తున్నామా, దేవుళ్ళో ఉన్నామా? మీరు చర్చికి వచ్చి ప్రార్థన చేసి ఎంత దేవుడిని ఫాలో అయినా, ఎంత ఆరాధించినా, ఎన్ని ఉపవాసం ఉన్నా కూడా ఇలాంటి పనులు చేస్తే మీ ఉపవాసం అంతా వ్యర్థమే. ఐబ్రోస్ చేయించుకోవడం, బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, దేవుడు ఆయన స్వరూపంలో మనను చేసుకున్నాడు. అది బాహ్య సౌందర్యం కావచ్చు, లోపల కావచ్చు. అయితే ఆ దేవుడు తండ్రి ఇచ్చిన రూపాన్ని మనం ఎందుకండి అంతగా ఇక అది ఉండకూడదు ఇది ఉండకూడదు అని అసలు అది డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. చెప్పాడు తండ్రి, బైబిల్లో చెప్పాడు కదా, అందము మోసకరము సౌందర్యము వ్యర్థమే కదా. మరి చెప్పినప్పుడు మనం కొన్ని విషయాలు పాటిస్తాము, కొన్ని విషయాలు పాటించలేము. ఎందుకంటే మనకి మళ్ళీ అందరూ హేళనగా చూస్తారనేది మన భయం. ఎవరు హేళనగా చేసినా చేయకపోయినా, చూసినా చూడకపోయినా మన తండ్రి దృష్టిలో మనం ఎలా ఉన్నాం? ఇప్పుడంటే నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకు అంత బాగానే ఉంది, అంత సమృద్ధిగానే ఉంది, మా అమ్మోళ్ళు చక్కగా చేసి పెడుతున్నారు, నాకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు, నాకేంటి?
ఇక దేవుని దృష్టిలో నేను ఎలా ఉంటేనేమి అనుకోవద్దండి. ఎందుకంటే బహుశా ఇప్పుడు మీ పరిస్థితి బాగుండొచ్చు, కానీ భవిష్యత్తులో మీ మీదకి రాబోయే ఉగ్రతని ఎవ్వరూ ఆపలేరు. మీకు రాబోయే శ్రమల్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే దానికి కారణం మనమే. ఇప్పుడు మనం దేవుడు తండ్రి చెప్పిన దారిలో నడవకపోతే ఇక ముందు అది ఎప్పుడో 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కాకపోవచ్చు. మేబీ ఒక నెలలో అవ్వచ్చు, ఒక వారంలో అవ్వచ్చు, 2 రోజుల్లో అవ్వచ్చు. దేవుడి నుంచి ఆ ఉగ్రత అనేది మన మీదకి ఖచ్చితంగా వచ్చింది. అంటే దేవుని కాపుదల అనేది మనకి దూరం ఇక ఉండదు. మన చుట్టూ మనం చేసే పనులను బట్టి దేవుడు వేసే కంచె అనేది మనంతటా మనమే తీసేస్తున్నాం, తొలగించుకుంటున్నాం మన చేతులతో మనమే. దేవుని కంచె మనకు లేకపోతే, దేవుని కాపుదల మనకు లేకపోతే ఇక మన మీదకొచ్చే ఉగ్రతని శ్రమని ఎవరు ఆపగలరండి? కాబట్టి దేవుని కాపుదలలో ఉన్నప్పుడు ప్రతి వారం చర్చికెళ్ళి ప్రార్థన చేసుకుంటా, స్త్రీల కూడిక, ఉపవాస కూడిక అన్నీ మనం పాటిస్తున్నా, అన్నీ చేసినా కూడా లోకంలో దేవుడు ఏదైతే చెప్పారో, తండ్రి ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో అది గనక మీరు చేస్తే ఇక మనం చేసే ప్రార్థన వినడు. నాకు అవసరం లేదు, నేను చెప్పినట్టు మీరు నడుచుకోకపోతే మీ ప్రార్థన, మీ ఉపవాసం అంతా వ్యర్థమే. ఇక నేను చూడనిక ఫస్ట్ నేను చెప్పినట్టు మీరు నడుచుకోండి, అప్పుడు మీరేమడుగుతున్నారో నేను వింటానంటాడు తండ్రి. కాబట్టి జాగ్రత్తగా లోకంలో బ్రతుకుతున్నాం. ఈ జనరేషన్లో ఉన్నప్పుడు అప్డేట్ అవుతా ఉండాలి సిస్టర్. ఈ అప్డేట్ అవ్వకపోతే ఎవ్వరు మనల్ని లెక్క చేయరు సిస్టర్ అంటారేమో. ఎవ్వరు లెక్క చేసినా చేయకపోయినా దేవుని దృష్టిలో మనం ఉండామా లేదా అన్నదే ముఖ్యం. ఎందుకంటే మన ప్రాణం ఎప్పుడు పోయిందో మనకు తెలియదు. ఎవ్వరు పలానా రోజు నా మరణం వచ్చింది, పలానా ఇన్ని నెలల తర్వాత నాకు మరణం, ఇన్ని రోజుల తర్వాత నాకు మరణం అని ఎవ్వరైనా భూమి మీద ఉన్న వాళ్ళు చెప్పగలరా? ఎవ్వరూ లేరు, ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి ఎప్పుడు మరణిస్తామో, ఎప్పుడు మరణమైపోతామో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడున్న జీవితాన్ని, ఇప్పుడు బ్రతికున్నాము తండ్రి కృపను బట్టి, అది దేవునికి మహిమకరంగా మనం నడుచుకుంటే మరణం తర్వాత మనకి రావాల్సిన బహుమానం కోసమే కదా మనం ఈ ప్రార్థన చేసే ప్రార్థన అంతా కూడా, అది మనం పొందుకుంటాం. కాబట్టి ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా పచ్చబొట్లు వేపించుకుంటా ఉంటే, పొడిపించుకుంటా ఉంటే ఖచ్చితంగా లేవియ కాండం 19వ అధ్యాయం 28వ వచనం చదువుకోండి. అది పాత నిబంధన కదా, ఇప్పుడు మనకి వర్తించదు కదా, మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం కదా అనుకోవద్దండి. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నాయి కూడా మనం ఫాలో అవ్వాలి కొన్ని. కాబట్టి పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు అని నేను మీ దేవుడనైన యెహోవాను అని దేవుడు అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఈ మాటలు వింటున్న మీ ఒంటి మీద ఒక్కసారి చూసుకోండి. ఎవరన్నా పచ్చబొట్లు పొడిపించుకుంటే మీకు తెలిసిన వాళ్ళైనా మీ స్నేహితులైనా ఈ వాక్యం చూపించి వాళ్ళకి హెచ్చరించండి. అది తప్పు, అది చాలా తప్పు, అది దేవునికి నచ్చదు. దేవునికి నచ్చిన పని మనం చేసామంటే ఇక మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే ప్రమాదాలు, మనకొచ్చే ఆపదలు, ఉగ్రతను తప్పించడం ఎవ్వరి వల్ల కాదు. కాబట్టి తండ్రి చెప్పిన ప్రతి మాట మనం వినాల్సిందే, ఆ ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇది మాత్రం ఖచ్చితంగా ఒక ఆఫీసులో పనిచేసేటప్పుడు అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. కొంతమంది పెట్టే రూల్స్ చాలా టఫ్గా ఉంటాయి, అయినా సరే మనం వాళ్ళు ఇచ్చే శాలరీ కోసమైనా మనం ఆ రూల్స్ ఫాలో అవుతాం. మనకు నచ్చదు, అబ్బా ఏంటి రూల్స్, తలనొప్పి కాకపోతే ఏంటి, అది చేయొద్దు ఇది చేయొద్దు, అటెళ్ళొద్దు ఇటెళ్ళొద్దు, మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, ఏ పద్దాకా చెప్తూ ఉంటారు, ఏ తలనొప్పి అనుకున్నా కూడా మనం మాత్రం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అయితేనే మస్ట్ అండ్ షుడ్గా అప్పుడు అందులో ఉద్యోగం మనకు ఉండిద్ది. వాళ్ళ నుంచి శాలరీ మనం చేసిన పనికి శాలరీ అనేది మనకు వచ్చింది. ఒకవేళ మన ఇష్టం వచ్చినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా మనకు నచ్చినట్టు మనం ఉంటే ఆఫీసులో ఉండనిస్తారా? ఖచ్చితంగా పంపించేస్తారు, తీసేస్తారు కదా జాబ్లో నుంచి.
అలాగేనండి మన తండ్రి కూడా ఆయన చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకొరకంటే మనం సంతోషంగా ఉండడానికే, మనం హ్యాపీగా ఉండాలంటే. దేవుడికి ఇలాంటివి అసలు ఇష్టం ఉండదండి. ఆయనకు నచ్చదు ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు, ఈ చిరాకు తెప్పించే చేష్టలు ఆయనకు నచ్చదు. మనం ఏంటంటే మనం డీసెంట్గా ఉండాలని తండ్రి కోరుకునేది. ఆ డీసెన్సీ ఎప్పుడు పోయిద్దంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తేనే. కొంతమంది అయితే కొరియన్ డ్రామాలు చూస్తూ ఉంటారు, కొంతమంది బీటీఎస్ సాంగ్స్ పిచ్చి, అసలు చాలా మందిని చూశాను నేను, పిచ్చి పట్టినట్టు చూస్తూ ఉంటారు. ఆల్రెడీ అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చూడొద్దు చేయొద్దు అని చెప్పాడు. అయినా సరే క్రిస్టియన్సేనండి, మళ్ళీ బయటోళ్ళు కాదు, క్రిస్టియన్స్లోనే చాలామంది ఫాలో అవుతున్నారని నాకు చాలామంది చెప్పారు. అది దేవునికి నచ్చిన పనేనా? మళ్ళీ ఇంట్లో శ్రమలు వచ్చింది. శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే మరి, ఆయన చెప్పిన ప్రతి మాట చొప్పున మనం నడవలేకపోతున్నాం. మనకిష్టం వచ్చినట్టు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వలేకపోతున్నాం. అందుకనే మరి మనకి ఈ శ్రమలు. కాబట్టి ఎవరన్నా పచ్చబొట్లు పొడిపించుకుంటే, పచ్చబొట్టుతో ఉంటే, తెలియనప్పుడు మీరు వేయించుకుంటే ఒకవేళ క్షమాపణ అడగండి తండ్రిని. ఇక వాటి జోలికి పోవద్దు. ఈ బ్యూటీ పార్లర్లకి వాటికి కూడా దూరంగా ఉండండి. దేవుడిచ్చిన ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు, దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా చేసుకోవద్దండి, పాడు చేసుకోవద్దు. అట్లా పాడు చేసుకుంటే దేవుడు రేపు అడుగుతాడు, ఎవరమ్మా నువ్వు? నా రూపంలో నేను చేసుకున్నాను, నా రూపం నీకు లేదే, లేదు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనకి ఆపదలు, శ్రమలు, కష్టాలు రాకుండా ఉండాలంటే తండ్రి చెప్పిన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా నడుచుకోవాలి.